యాకోబు పోరాటం. ఈరోజు అంశం ఏంటి చెప్పాలి. యాకోబు పోరాటము, ఇది అంశం. యాకోబు పోరాడింది ఎవరితో పోరాడాడు? ఇది ఈ దినాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం ఇంకొకసారి. పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 32 అధ్యాయము 24వ వచనము నుండి మనం చదువుకుందాం. త్వరగా యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించేనే గాని నేను నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆ నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన వారము యాకోబు తన అన్నగారు గురించి భయపడ్డాడని గడిచిన వారం మనము తెలుసుకున్నాం, అవునా? ఇక్కడ అన్నగారు గురించి భయపడి చాలా అతను ఉన్న ఆస్తిని 2 భాగాలు చేసినట్లుగా, ఆ 2 భాగాలు చేసి ఏం చేశాడు? ఇంకొక భాగం తీసుకుని అన్నగారికి కానుక పంపించాడు. ఇది గడిచిన వారం మనము తెలుసుకున్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ఈ దూతలను పంపించిన తర్వాత వాళ్ళు అన్నారు, 400 మందితో వస్తున్నాడయ్యా మీ అన్నయ్య అని చెప్పారు వాళ్ళు. 400 మందితో అన్నగారు రావడం అంటే ఎలా వస్తున్నాడో వీళ్ళు చెప్పలేదు. చాలామంది ఏం చేస్తారంటే దేవుని నామంలో, అంటే మనము ఒక మాట ఏదైనా కనుక్కురమ్మంటే దానికి తోకలు తగిలించుకుని వస్తారు చాలామంది. కొంచెము మనకి ఏదైనా తెలిస్తే దానికి ఇంకొంచెం తగిలించి చెప్తారు. అన్నగారు 400 మందిని ఎందుకు తీసుకొస్తున్నాడు? తమ్ముడిని చంపడానికా? తమ్ముడికున్నది దొంగిలించడానికా? పట్టుకుని వెళ్ళిపోవడానికా? 400 మందిని తీసుకుని ఎదుర్కొంటున్నాడంటే అర్థం ఏంటంటే అతన్ని చంపడానికి కాదు, 400 మందితో వెల్కమ్ చెప్పడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్వాగతం పలకడానికి వస్తున్నాడు. ఈ విషయం చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేదు. మీ అన్నయ్య 400 మందితో వస్తున్నాడు అంటే ఇతనికి భయం పట్టుకుంది. నిజమే, చాలామంది చావు కబురు కూడా చల్లగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఏమీ లేని దానికి అడావుడు చేసేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక, అవునా కాదా? కొంతమంది ఏం చేస్తారు, సావు కబురు కూడా చల్లగా చెప్తారు అంటారు కదా. ఏంటి సావు కబురు చల్లగా చెప్తున్నావేటి అంటారు కదా. అంటే మెల్లిగా చెప్తారు, ఏ కోపం లేకుండా, ఏమీ లేకుండా. అది ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సరే కూల్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చెప్పే విధానం అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది కూల్గా ఉన్న మ్యాటర్ను కూడా ఏం చేస్తారు, వేడిగా చేస్తారు. వేడిగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట వాళ్ళు చెప్తే. అప్పుడు చాలా భయపడతాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో జరిగిపోతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి చూస్తే ఏముండదు, అక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. ఇదేంటి వాడు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు యాకోబుకు వచ్చిన వర్తమానం కూడా అదే. 400 మంది వస్తున్నారని భయపడిపోయాడు మనోడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అర్థం కాక ఏం చేశాడంటే
ఇంక మొత్తం మీద నన్ను చంపేస్తాడు, అందులో డౌట్ లేదు, నన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పేసి ఆస్తిని 2 భాగాలు చేసి పంపించేశాడు. ఒకవేళ ఒక భాగం మీద పడితే మా అన్నయ్య ఇంకో భాగం తప్పించుకుంటారు, ఆ భాగమైనా నాకు మిగులుతుంది అన్నట్లుగా. స్తోత్రం చెప్పాలి. సరే, ఈ విషయం కాదు కానీ ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకొంచెం చేసి ఏం చేశాడంటే కొన్ని కానుకలు, ఒక గుంపు నుంచి ఒక కానుక పంపించాడు. ఇది అతన్ని శాంతిపరచడానికి, అతన్ని సమాధానపరచడానికి అని కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పాలి. అయితే ఏం చేశాడంటే ఇంక ఇక్కడ మనము ఈ విధముగా చేసినా తప్పించుకోలేము, కానీ దీన్ని తప్పించాలంటే దేవుడు ఒక్కడే, దేవుడి వల్లే అవుతుంది దీన్ని తప్పించాలంటే. కాబట్టి మనం కొంచెం దేవుని మీద దృష్టి పెడదాం, దేవుణ్ణి అడుగుదాం అని చెప్పేసి భార్యలను, బిడ్లను, మందలను రేవు దాటించేశాడు. ఎబ్బేకు రేవు అని ఒక రేవు ఉంది అక్కడ, ఆ రేవు దాటించేశాడు. దాటించేసి ఆ రాత్రి ఒక్కడు మిగిలిపోయాడటండి. అక్కడ ఉంచండి 24 వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. స్తోత్రం చెప్పండి. యాకోబు ఒక్కడు, ఒక రాత్రి అన్నమాట చెప్పాలి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు ఒక రాత్రి. ఆ రాత్రి ఏం చేస్తున్నాడంటే ఇంక దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి, దేవుని యొక్క సహాయం మనకు దొరకాలి, దేవుడే ఇది చేయగలడు, ఇంకెవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మా అన్న కోపం తగ్గించాలన్నా, మా అన్నని సమాధానపరచాలన్నా, మా అన్నని మరలా నాకు మిత్రుడిగా చేయాలన్నా ఖచ్చితంగా ఆ 400 మంది నా మీద పడకుండా, నాకున్న ఆస్తి మీద పడకుండా, నా బిడ్డల మీద, నా భార్యల మీద పడకుండా నేను నా అన్న సమాధానంగా ఉండాలంటే దేవుడి వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ఎందుకో చెప్పనా, అంతకుముందు మామగారిని సమాధానపరిచిన వాడు దేవుడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు మామగారిని సమాధానపరిచింది ఎవరు? యుద్ధం చేయడానికి కదా వచ్చాడు మామగారు, పట్టుకుని వెళ్ళిపోవడానికి కదా, మొత్తం సమస్తం పట్టుకుపోవడానికి కదా వచ్చాడు. ఒక్క రాత్రిలో కథ మార్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడి వల్లే అవ్వాలి ఇది అని చెప్పేసి దేవుని దగ్గర ఒక వరం అడగడానికి ఆ రాత్రి నిశ్చయం చేసుకున్నాడండి. ఆ రాత్రి నిశ్చయం చేసుకున్నాడు, ఇంక వరం అడగాలి ఏమైనా సరే. మరలా ఒక డౌట్, వస్తాడంటావా? నా మాట అంగీకరిస్తాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడా? ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన్ని కాదనుకుంటూనే వచ్చాను, ఇప్పుడు వరకు ఆయన్ని మాట వినకుండానే వచ్చాను. ఇప్పుడు నా మాట పట్టించుకుంటాడా? నా మాటకి ప్రతిఫలం అనగా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడా ఆయన? స్తోత్రం చెప్పాలి. ఆ రాత్రి మిగిలిపోయాడు. అయితే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దైవ నరుడు కిందకు వచ్చేసేటండి. ఒక నరుడు అని ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. నరుడు అంటే ఎవరు? నరుడు ఎవరు? ఎవరు నరుడెవరు? మనుష్యుడా? చెప్పండి, మనుష్యుడా? నరుడు అని రాయబడింది. యేసుక్రీస్తుని నరుడు అని కూడా అంటారు. తిమోతి పత్రికలో క్రీస్తేసను నరుడు అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పాలి. అవునా? దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. అంటే ఇప్పుడు ఈ నరుడు ఎవరు? యాకోబు దగ్గరికి వచ్చింది నరుడు ఎవరు చెప్పాలి? యేసు ప్రభువే స్వయంగా వచ్చేసాడు. వాక్ అయిన దేవుడు స్వయంగా వచ్చేసాడు. ఇప్పుడు ఈ యేసు ప్రభు వాక్ అయిన దేవుడు స్వయంగా వచ్చి యాకోబుతో పోరాడుతున్నాడు. యాకోబు యేసుక్రీస్తుతో పోరాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పోరాటం జరుగుతుంది అక్కడ, ఒక పెద్ద పోరాటం. ఆ పెద్ద పోరాటంలో ఏం జరుగుతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా పోరాడుతున్నాడు. మనకి మూవీస్లో చూపిస్తారు పోరాటం అంటే ఇద్దరు కలబడడం. స్తోత్రం చెప్పాలి. ఆయుధాలు ఏమీ లేకుండా చేస్తే దాన్ని ముష్టి యుద్ధం అంటారు. ఏమంటారు? మల్ల యుద్ధము, ముష్టి యుద్ధము. ముష్టి యుద్ధము, మల్ల యుద్ధం అంటే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆయుధాలు ఉండవు, ఆయుధాలు లేకుండా చేసేది ముష్టి యుద్ధం. కాబట్టి కలబడడం, అక్కడ కలబడుతున్నట్లుగా యాకోబు మూవీలో చూపిస్తాడు మనకి. కానీ కలబడటం అంటే, పోరాడటం అంటే దేవునితో ఎవరైనా పోరాడగలదురా చెప్పండి? కానీ అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? 25, తాను అతన్ని గెలవకుండుట చూసి. ఎవరు గెలవలేకపోతున్నారు ఇప్పుడు చెప్పండి? ఎవరు గెలవలేకపోతున్నారు? యాకోబు నరుడు అనగా యేసుక్రీస్తు పోరాడుకుంటున్నారు. ఇప్పుడు గొడవ జరుగుతుంది అనుకోండి మన భాషలో, పోరాటం అంటే అదే కదా. పోరాడుతున్నప్పుడు ఎవరిని గెలవలేకపోతున్నారు? ఇక్కడ యాకోబుని గెలవలేకపోతున్నాడు ఆయన. ఇది ఎక్కడ విచిత్రం?
ఇది ఎక్కడ విచిత్రం మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఎక్కడ, యాకోబు ఎక్కడ? ఇప్పుడు యాకోబునంటే దేవుడు గెలవలేకపోతున్నాడంట. చూడండి, తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూట మీద అతన్ని కొట్టెను. స్తోత్రం చెప్పాలి. ఒక్క గుద్దు గుద్దాడండి తొడగూట మీద. తొడ జారిపోయింది ఒక్కసారిగా. సత్తికిలి పడిపోయాడు మనోడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్తికిలి పడినా పోరాటం ఆగట్లేదు. ఒక పక్క నుంచి బాధ వచ్చేస్తుంది, కాలు విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఒక్క గుద్దాడు, ఇలాగు పెట్టి గుద్దాడు, ఇలా కొట్టాడంటే తొడగూటి మీద. గెలవలేకపోతున్నాడు. మరి ఏం చేస్తాడు? అంటే దేవుడు ఇలాంటి యుద్ధాలు కూడా చేస్తాడా? గెలవలేకపోతే రాంగ్ రూట్లో కూడా వస్తాడా? ఏమండి, ఇది ఎక్కడ న్యాయం అండి దేవునికి? ఇది ఎక్కడ న్యాయం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొడగూటి మీద లాగి కొట్టేసరికి తొడ జారిపోయిందట. దేవునికి మహిమ. నరాలన్నీ కూడా తెగిపోయినాయి. తొడగూటి నరము తెగిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పాలి. నరం తెగిపోయింది ఒక్కసారిగా. ఇంకేం చేయాలో తెలియలేదు మనోడు. అలా చతికిలు పడిపోయాడు, కాలు అలా చాపేసుకుని. పోరాటం మాత్రం ఆపలేదు. పోరాడుతూనే ఉన్నాడు. ఇలాగ తెల్లవారిపోతుంది. మనోడు వదులుతులా. తెల్లవారిపోతే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? పరలోకం వెళ్ళిపోవాలా? తెల్లవారు పోరాడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకా లాభం లేదు, పోరాడుతున్నాడు. ఇంకా తెల్లవారిపోతుంది, నన్ను వదులు, నేను వెళ్ళాలి అంటే పట్టుకున్నాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? చూడండి, ఆ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను నేను. అంటే యాకోబు పట్టుకుంటే దొరికేసాడా? చాలా ప్రశ్నలు ఉంటాయి ఈ వాక్యంలో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకటి, దేవుడు ఎలా ఓడిపోతున్నాడు? ఒక మానవుణ్ణి ఎలా గెలవలేకపోతున్నాడు దేవుడు? 2, దేవుడు మనుష్యుడు పట్టుకుంటే దేవుడు ఆగిపోయాడా? ఈ ప్రశ్న. 2 ప్రశ్నలు వచ్చినాయా? ఒకటి, మానవుణ్ణి గెలవలేకపోతున్నాడా దేవుడు? 2, మానవుడు పట్టుకుంటే దేవుడు ఆగిపోయాడా? పర్మిషన్ తీసుకుంటున్నాడు, నన్ను వదులు, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి. పర్మిషన్. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వను అంటున్నాడు. అంటే ఎలా పట్టుకున్నాడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. పోరాటం అంటంతో మనకి ఏమనిపిస్తుంది అంటే యుద్ధం జరిగిపోతుంది అక్కడ అనిపిస్తుంది. మూవీ చూపించాడు కదా, చిన్న రీల్ చూపించాడు కదా, ఆ రీల్ పోరాటం జరుగుతున్నట్లుగానే ఉంది. నేను తమిళనాడులో కూడా పోరాటం పెట్టినట్టే పెట్టాను. అంటే ఒక దైవనరుడు, యేసుక్రీస్తు, అలాగే యాకోబు ఇద్దరు పోరాడుతున్నట్లుగానే తమిళనాడు కూడా చేసాం. దేవునికి మహిమ కలుగును. పోరాటం అంటే అదే అనుకుంటారు. అసలు పోరాటం ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపిస్తాను. యాకోబు పోరాడిన పోరాటమే. ఏ పోరాటమో చూపిస్తాను చూడండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. చెప్పండి. ఇప్పుడు మగసిరి గలవాడై ఎవరితో పోరాడాడు? రైట్, దేవునితో పోరాడాడు. అసలు పోరాటం ఏంటో అక్కడ చూద్దాం చూడండి. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పోరాటం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తూ బ్రతిములాడుకుంటున్నాడు. అది పోరాటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోరాటం అంటే దేవునితో కలబడడం కాదు, దేవునితో ముష్టి యుద్ధం చేయడం కాదు. ఎవడు చేయగలుగుతాడండి? యాకోబు దేవుని దృష్టికి ఎలాంటి వాడు తెలుసా? యాకోబు యెషయా గ్రంథము 41:14 చదవండి. యాకోబు దృష్టికి, దేవుని దృష్టికి యాకోబు ఎలాంటి వాడు తెలుస్తుంది అక్కడ. యెషయా గ్రంథము 41:14. పురుగు వంటి యాకోబు. అది దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? ఇప్పుడు యాకోబు ఎలాంటి వాడు? దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఓ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడకుడి. స్వల్ప జనం అంటే ఇశ్రాయేలు. యాకోబు ఎలాంటి వాడు? పురుగు వంటి యాకోబు. ఇప్పుడు ఒక పురుగు వంటి యాకోబు, మరి దేవుడు ఏం చేస్తాడు? పురుగును నలిపినట్లు చెప్పాలి. ఎలా నలపాలి? పురుగును నలిపినట్టు నలిపేస్తాడు, అంతే కదా.
మాట్లాడరే. పురుగు అంటే యాకోబు పురుగుని నలిపినట్టే కదా నలిపేయడం, ఇలా పట్టుకుని నలిపేస్తా పురుగుని నలిపినట్టు అనాల. కానీ ఏమంటున్నాడు ఇక్కడ ఆయన, వదలరా బాబు, నేను వెళ్ళాలా, తెల్లారిపోతుంది, వదులు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఒక పురుగు వంటి యాకోబు దేవుణ్ణి ఎలా బంధించాడు? సాలుగూడులాగా అల్లేసి అందులో బంధించేశాడా? చెప్పాలి. సాలు పురుగు ఏం చేస్తుంది? ఎస్, దేవుడు దేనికి బందీయో తెలుసా? ప్రార్థనకు బందీ. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రార్థన గనక మనస్ఫూర్తిగా నువ్వు చేయడం మొదలు పెడితే, కన్నీరు కారిస్తే దేవుడు అక్కడి నుంచి నువ్వు ఆమెన్ అని వరకు వెళ్ళడు. ఆమెన్ అని వరకు వెళ్ళడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, యాకోబు తెల్లవారిపోతుంది, ఆమెన్ చెప్పు, నేను చెప్పను. నువ్వు ప్రార్థన ముగిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. నువ్వు ప్రార్థన ముగించు, నేను ఆమెన్ అనను. ఎందుకను ఆమెను అని? నన్ను ఆశీర్వదించు, నేను ఆమెన్ అంటాను. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నంత వరకు నువ్వు ఎంతసేపు చెయ్యి అంతసేపు నీతో ఆయన ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెల్లవార్లు ప్రార్థన చెయ్యి, లేకపోతే విడవకుండా అలాగ ప్రార్థన చేస్తుండే 2 రోజులు 3 రోజులు 4 రోజులు నీతోనే ఉంటాడు ఆయన, వెళ్ళడు. తెల్లవారిపోతుంది యాకోబు, నువ్వు ఆమెను అనవయ్యా, అనను. ఏంటంటే ఇక్కడ కన్నీరు విడుచుచు అతన్ని బ్రతిమలాడుకుంటున్నాడట. ఆమెను అంటాడని ఇంకా బాధ పెడితే ఆమెను అంటాడని ఏం చేశాడంటే తొడగూటి మీద గుద్దాడు. మోకాళ్ళ మించి లేసాడేమో కానీ ఆమెను అనలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మోకాళ్ళ మించి లేచి కాలు చాపేసాడేమో కానీ ఆమెను అనలేదు. మోకాళ్ళ మీద నువ్వు ఎంతసేపు ఉండి నువ్వు ప్రార్థన చేస్తావు అంతసేపు దేవుడు నీకు బందీయే, అందులో డౌట్ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోరాటం అంటే గుర్తుంచుకో, యాకోబు పురుగు వంటి వాడు, దేవునితో ఎలా పోరాడగలుగుతాడు? రైటే, దేవుడు ఆత్మస్వరూపి, శరీరంతో రాలేదప్పటికి, అవునే కదా. మరి శరీరంతో రాని వాడిని ఎలా పట్టుకున్నాడు? పట్టుకోలేడు కదా. పట్టుకోవడానికి అది దృశ్యమైనది కాదు కదా. అర్థమవుతుందా? ఆయన దృశ్యమైన వాడు కాదు కదా, అదృశ్య స్వరూపి కదా. దృశ్యమైన వాడు కానప్పుడు ఆయన ఎలా పట్టుకుంటాం? నీకంటే శరీరం ఉంది కాబట్టి నిన్ను పట్టుకుంటాను, ఆయనకి శరీరం లేదు కదా. ఆయన ఎలా పట్టుకున్నావు నువ్వు? యాకోబు పట్టుకోలా, ప్రార్థనతో బంధించాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం చాలామందికి తెలియదు, అర్థం కాదు కూడా. ప్రార్థనతో ఆపేశాడు ఆయన్ని. ఆమెనంటేనే కానీ ఆయన వెళ్ళడానికి లేదు. ఆమె నన్ను యాకోబు, ఆమె నన్ను, నేను అనను, నన్ను ఆశీర్వదించు. ఇంకా లాభం లేదని చెప్పేసి అడుగుతున్నాడు. నీ పేరేంటి నాయన అని అడిగాడు. ఏమని చెప్పాలి? ఇదే ప్రశ్న తండ్రి వేసాడు. ఏమని చెప్పాడు? ఇదే ప్రశ్న ఇస్సాకు వేసాడు. ఎవరు బాబు నువ్వు? నేను యాసావుని, నీ పెద్ద కుమారుణ్ణి అన్నాడు. అబద్ధం ఆడాడే లేదా? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? మరి ఇప్పుడు కూడా ఏమని చెప్పాలి? యాసావునని చెప్పొచ్చుగా, లేకపోతే ఇంకో పేరు ఏదని చెప్పొచ్చుగా. యాకోబు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఎన్ని ఎదవేసలు వేసినా, ఎన్ని పనికిమాలిన పనులు చేసినా, దేవుని దగ్గర మాత్రం లెక్క చెప్పవలసిన వాడిగా ఉన్నావు. ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వ్యక్తివే నువ్వు. ఎప్పటికైనా సరే నీ పాపాల లెక్క పరిపూర్ణమయ్యేసరికి దేవుడు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వెవరివి, నువ్వేం చేసావు, నీ పరిస్థితి ఏంటి, లెక్క చెప్పని అడుగుతాడు. నీ జీవితకాలం మొత్తం రికార్డు అవుతుంది అక్కడ, రికార్డులో ఉంది అక్కడ. నువ్వు తల్లి గర్భాన పడినది మొదలుకొని భూమి మీదకి వచ్చి నీవు జీవించు సంవత్సరములన్నీ, నువ్వు చేసిన ప్రతి క్షణము నువ్వు చేసిన ప్రతి పని కూడా రికార్డు అవుతుంది అక్కడ. ఎవరు తప్పించుకోలేరు దేవుని దగ్గర నుంచి, ఎవరు తప్పించుకోలేరు. లూజు ప్రాంతంలో బేతేల దగ్గర నుచ్చిన దర్శనం వస్తే తప్పించుకున్నాను అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత మేనమామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు 20 సంవత్సరాలు కూడా దేవుడు అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పక్కన పెట్టేశాడు, తప్పించేసుకున్నానులే అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కారణము లేని కాడప్పుడు అన్నగారు 400 మందితో ఎల్కాం చెప్పడానికి వస్తుంటే చంపడానికి వస్తున్నాడని అపార్థం చేసుకుని, ఆ భయం మనసులో పెట్టేసుకుని, అప్పటికే సగం చచ్చిపోయిన వాడిగా ఉండి
అప్పటికే సగం చచ్చిపోయిన వాడిగా ఉండి ఇంక నా పని అయిపోయింది, నా పరిస్థితి అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఇంక నేను తప్పించుకోలేని దేవుని దగ్గర, ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పేసుకోవాల్సినవి ఒప్పేసుకుని, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేసి ఇంక నేను ఆయన దగ్గర ఆయనకి సరెండర్ అయిపోవాలనుకుని ఒక్కడుగా ఆ రాత్రి దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆశీర్వదించు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఆశీర్వాదమా? ఏమని ఆశీర్వదించాలరా? నీ పేరేంటి? యాకోబు. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా యథార్థముగా ఉండు, యథార్థముగా నడుచుకో, యథార్థముగా మాట్లాడు దేవుని దగ్గర. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన తండ్రి, గొప్పవాడు, స్తోత్రం స్తోత్రం, గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నీవే గొప్ప దేవుడు, నువ్వు ఏదైనా చేయగలదు, ఉన్నది లేనట్టుగా లేనది, ఇవన్నీ డబ్బా కవులు చెప్పకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రార్థన కాదు, యథార్థత కావాలి దేవునికి, యథార్థత కావాలి దేవునికి, రియాలిటీ కావాలి దేవునికి. నిన్ను నీవుగా దేవునికి పరిచయం అవ్వు. అర్థమవుతుందా? ఏదో చెప్పడం కాదు ప్రార్థన అంటే, ఏవో చెప్పడం కాదు, గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవి చెప్పడం కాదు. యథార్థముగా ప్రార్థన చేయడం అంటే ఏంటో చెప్పనా? నీవు ఏమనుకుంటున్నావు మనసులో అది చెప్పేయడం యథార్థంగా. అంటే ఇవన్నీ కూడా పెదాల మీద స్తుతించడం, ఇది అవునే కదా? చెప్పండి. గొప్ప దేవుడా, అద్భుతకారుడా, సర్వశక్తిమంతుడా, నీకు అసాధ్యమైనది ఏమున్నది నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు బ్రో, నీకు సమస్తము సాధ్యమే అంట. మరలా ప్రార్థన అయిపోయాక ఏమో దేవుడికి సమస్తము సాధ్యమే కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది, ఆయన కూడా చేయలేకపోతున్నాడు. ఇది యథార్థత? మొఖస్తుతి అంటారు దీన్ని. ఏమంటారు? మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్పోడు అయ్యా, చాలా మంచోడు అయ్యా, నీ అంత మంచోడు ఎవరో లేరయ్యా అని చెప్పేసి పక్కెళ్ళి అంత ఎదవలేడని చెప్పడం, అంతే కదా? పక్కెళ్ళి తిడదాం అంటే అర్థం ఏంటి? మొఖస్తుతి. ముఖం దగ్గర ఒక రకంగా మాట్లాడడం, దాన్ని మొఖస్తుతి అంటారు. మొఖస్తుతి చేస్తున్నావు నువ్వు, పక్కకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గురించి వేరేగా మాట్లాడుతున్నావు. అలాగే దేవుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆహా గొప్ప దేవుడు, అద్భుతకారుడు, సర్వశక్తి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నిత్యుడకు తండ్రి, హూ అని చెప్పేసి చాలా ఆయన నామాలన్నీ పొగిడేసి ప్రార్థన చేసేసి గణపరిచేసి మరలా పక్కకి వెళ్ళి ఎవరైనా ఏంటమ్మా నీ పరిస్థితి, ఏమోనండి మరి ప్రార్థన చేస్తున్నానండి, ఏమో దేవుడు కూడా నాకు ఏమీ కార్యం చేయట్లేదు, దేవుడి వల్ల కూడా అయ్యేటట్లు లేదు ఇది. అక్కడికి వెళ్ళేమో నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తం సాధ్యమని ఇక్కడ చెప్పావు, అక్కడికి వెళ్ళి దేవుడికి కూడా సాధ్యం కాదేమో అన్నట్లుగా మాట్లాడితే అది యథార్థత ఎలాగైంది? మొఖస్తుతే కదా. అవునంటారా కాదంటారా? చెప్పాలి. ఇక్కడ ఏమనుకుంటున్నావో అది చెప్పేయడమే ప్రార్థన అంటే. దేవునికి మహిమ కలుగును గాక. భక్తులు ప్రార్థన తెలుసా మీకు? దావీదు ప్రార్థన తెలుసా? ఇర్మియా ప్రార్థన తెలుసా? ఇర్మియా ఏమన్నాడు తెలుసా? సాటున మాట వేసిన ఎలుగుబంటిలాగా ఉన్నావయ్యా బాబా నా ప్రాణానికి అన్నాడు. సాటును మాట వేసిన ఎలుగుబంటిలాగా ఉన్నావు, కొదమ సింహంలాగా ఉన్నావు, తినేస్తావా, సరిపోవా, నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు నువ్వు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా, ఒక విరోధితో మాట్లాడినట్లుగా, లేదంటే ఒక భార్యతో భర్తతో మాట్లాడినట్లుగా. యథార్థత. నీవు రియాలిటీగా ఏం మాట్లాడుతావు అది మాట్లాడాలి దేవుని దగ్గర. ఇక్కడ ఉన్నది బయటకు వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. ఒక సామెత ఉంది మనకి, వెనకాల ఉన్న వ్యక్తిని చూడకుండా ఆ వ్యక్తి గురించి చెప్పేస్తున్నాం అనుకోండి పక్కోళ్ళకి, ఆ వ్యక్తి వెనకాల ఉన్నాడు మనకు తెలియదు, చెప్పేస్తున్నాం. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? కక్కేసావు కదా, మొత్తం నా మీద ఉన్నదంతా కక్కేసావు కదా. అంటే ఏంటి? లోపల పెట్టేసుకున్నావు వీడి గురించి, బయటికి మాత్రం మొఖస్తుతి చేసావు, ఆడు లేడనుకుని పక్కోడి దగ్గర ఏం చేసావు? కక్కేసావు. అవునే కదా? ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా వాడికి. కక్కేయాలి లోపల ఉన్న కుట్రంతా. కక్కేస్తేనే ఫ్రీ అవుతుంది ఏదైనా సరే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. లోపల ఉన్నది పోతే కక్కేస్తే అప్పుడు ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అమ్మయ్య అనిపిస్తుంది. లేదంటే ఇకారం వచ్చేసి దొలిసేస్తుంది లోన. కక్కేయాలి. దేవుని దగ్గర కూడా ఉన్నది ఉన్నట్లుగా కక్కేయాలి. స్తోత్రం చెప్పండి. దావీదు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, ఆ వ్యక్తిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేనైతే చంపేయాలనుకుంటున్నాను,
ఇలాగే మాట్లాడేవాడు దేవుని దగ్గర, రియాలిటీగా మాట్లాడేవాడు దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తిని దీవించుకు నువ్వు, ఆ వ్యక్తికి సహాయం చేయకు నువ్వు. మనసులో ఉన్నది చెప్పేస్తున్నాడు దేవుని దగ్గర. అర్థమవుతుందా? ఆ వ్యక్తి మీద ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా దేవుడి దగ్గర చెప్పేస్తున్నాడు. అంతేగాని ఆ వ్యక్తి దగ్గర కోపం ఉన్నా కూడా, మనసులో కోపం ఉన్నా, ప్రభువా తెలియక చేశాడు, క్షమించే అని చెప్పేసి వాడిని చూస్తే పళ్ళు నూరేసేవాడు కాదు యాకోబు, ఈ దావీదు. మళ్ళీ వాడిని చూసి పళ్ళు నూరేసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభువా తెలియక చేశాడులే అని చెప్పేసి మళ్ళీ వాడిని చూసేటప్పుడు కోపం వచ్చి, ఇలా కాదు. ఇక్కడ వాడిని చూస్తే ఎంత కోపం వస్తుందో దేవుడి దగ్గర కూడా అదే కోపాన్ని ప్రదర్శించి అయ్యే మాటలు చెప్పాలి దేవుడి దగ్గర కూడా. అది రియాలిటీ. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? మాట్లాడరండి. అమ్మో దేవుడి దగ్గర అలా చెప్పకూడదు కదండి, మరి అబద్ధం చెప్పొచ్చండి దేవుడి దగ్గర? దేవుడి దగ్గర అలా చెప్పకూడదు రైటే, మరి అబద్ధం చెప్పొచ్చా? మాట్లాడరేంటండి? హృదయంలో ఉన్నది ఒకటి, మాట్లాడేది ఇంకోటి అయితే అబద్ధం కాదు అది. దేవుడికి తెలియదా నీ హృదయంలో ఏముందో? వీడు మారలేదు అనుకుంటాడు అంతే. ఏం చేస్తున్నాడు? లోపల ఒకటి పెట్టుకుని పైకి మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ప్రార్థన? చిచ్చి యథార్థత లేదు వీడికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. అందుకని అడుగుతున్నాడు, నీ పేరేంటారు బాబు అంటే యాకోబు అన్నాడు. ఏమన్నాడు? యాకోబు. యథార్థత కావాలండి. ఎప్పుడైనా సరే రియాలిటీగా ఉండాలి ప్రార్థన అంటే. ఒక మనిషితో మాట్లాడుతున్నట్లుగానే దేవుడితో ప్రార్థన అంటే మోకాళ్ళు వేసి భయభక్తులతో చేతులు రెండు కట్టేసుకుని, లేకపోతే చేతులు రెండు పైకి పెట్టేసుకుని ఎంతో వినయంతో భక్తితో, అక్కడ మాత్రమే కాదు, అది నటన అవుతుంది. మోకాళ్ళు వేసావు రైట్, ఇప్పుడు రియాలిటీగా మాట్లాడుకుందాం. రియాలిటీగా అంటే దేవుడికి యథార్థంగా నువ్వేమి ఎలా మాట్లాడతావు, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడతావు అలా మాట్లాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 20 సంవత్సరాలు వేసం వేశాను, ఇప్పుడు వద్దు, ఇంకా ఆ వేసం వద్దు. యాకోబు నా పేరు, అంతే, యాకోబులాగానే బతుకుతాను. అయితే దేవుడు అన్నాడు, యాకోబులో కూడా బతకొద్దు, ఈనాటి నుండి ఇజ్రాయేలే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇజ్రాయేలే అన్నాడు. ఇజ్రాయేలుగా. చూడండి ఆ మాటలు మనం చదువుదాం. చూడండి 28 కానించి. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పేరు ఎందుకు రాబ్బాయి నీకు? దేవుడిని అడుగుతున్నాడు, నీ పేరేంటి చెప్పు, నీ పేరేంటి చెప్పు, నా పేరు నీకెందుకు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఆశీర్వాదం అంటే డబ్బు సంపాదించడం కాదు, ఆశీర్వాదం అంటే మేళ్ళ కట్టడం కాదు, ఆశీర్వాదం అంటే కారులో తిరగడం కాదు, ఆశీర్వాదం అంటే బంగారం ఒంటి నిండా నింపుకోవడం కాదు. ఆశీర్వాదం అంటే ఏమండి డబ్బుతో పొరులాడడం కాదు, డబ్బులో పొరులాడడం కాదు. ఆశీర్వాదం అంటే మరణ భయము నుండి విడుదల పొంది జీవములో ప్రవేశించుట ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఆశీర్వదించు. నీకు పిల్లలున్నారు, భార్య ఉంది, ఇంతమంది ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం ఏంటంటే నాకు ఆశీర్వాదం కావాలి. డబ్బు ఉంది కదా, ఉంది, ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఆశీర్వాదం ఉంటే నా అన్న చంపడానికి వస్తున్నాడు నన్ను, నాకు ఆ భయం ఉండకూడదు, ఇంకా ధైర్యం రావాలి, ఆ భయం పోవాలి, అందుకు ఆశీర్వదించు. ఇది ఆశీర్వాదం అంటే. యాకోబుకు అప్పుడు తెలిసింది ఆశీర్వాదం అంటే ఏంటో. అంతకుముందు నొల్లుకోవడమే ఆశీర్వాదం అనుకున్నాడు, సంపాదించేసుకోవడమే ఆశీర్వాదం అనుకున్నాడు. తర్వాత అన్నీ పోతాయేమో అని భయం పట్టుకున్నాక, చచ్చిపోతానేమో అని భయం పట్టుకున్నాక అసలైన ఆశీర్వాదం ఏంటంటే సావు భయమును జయించటమే అనుకున్నాడు. చెప్పండి ఏంటి ఇప్పుడు అసలైన ఆశీర్వాదం ఏమనుకున్నాడు? సావు భయమును జయించడమే ఆశీర్వాదం అనుకున్నాడు. కాబట్టి సావు భయమును జయించి విజయముతో నింపబడాలి. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచివేయబడింది, మరణానికి విజయము పోయింది, అపజయం కలిగింది మరణానికి, మరణము ఓడిపోయింది. ఇప్పుడు అది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. మరణం ఏమైంది చెప్పాలి? మరణం ఏమైంది? ఓడిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా?
మరణపు ముళ్ళు విరిచివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తీసేశారు. మరణం అనే భయము నుండి మనల్ని విడిపించడానికి వచ్చినట్టు ఎబ్రీ పత్రిక తీయండి, చూపిస్తాను ఆ మాట. నేను అసలు ఆశీర్వాదం ఏమిటో చూపిస్తాను. ఎబ్రీ పత్రిక తీశారా? 2వ అధ్యాయము 14వ వచనంగా నుంచి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, చెప్పండి, ఆ పిల్లలంటే మనం అబ్రహాం సంతానమైన మనము రక్త మాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు, వినాలి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను. ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఆయన? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చాడు? మరణ భయమును తొలగించడానికి వచ్చాడు. ఆ భయము ఉంటే నువ్వు ఇంకా ఆశీర్వాదం పొందలేదు. కోట్ల రూపాయలు ఉన్నా నీకు ఏ భయం ఉంది? ఇప్పుడు మరణ భయం ఉంది అంటే నువ్వు ఆశీర్వాదములో లేవని అర్థం. ఆయన వచ్చింది ఎందుకో నువ్వు తెలుసుకుంటే, ఆయన దేనికోసం వచ్చాడో నువ్వు గ్రహించగలిగితే, ఆ గ్రహించిన దాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని బట్టి మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్తే అప్పుడు నువ్వు ఆశీర్వదించబడినట్లు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. మనము మరణ భయమునకు లోబడిపోయాం, దాస్యమునకు లోబడిపోయాం. మరణ భయం చేత ఎప్పుడు చచ్చిపోతామేమో, చిన్న తలపూట వస్తే చచ్చిపోతానేమో అనిపిస్తుంది, కడుపు నొప్పి వస్తే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అవునే కదా? అంటే భయం, మరణ భయం. ఏదైనా చిన్న గడ్డ వస్తే క్యాన్సర్ అయినేమో, చచ్చిపోతానేమో అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా? భయం, ఈ భయము మానవుడికి ఏదోను తోటలో పట్టుకుంది. ఎక్కడ పట్టుకుంది? ఏదోను తోటలో. ఈ మరణ భయము చేత దాస్యమునకు లోనైపోయిన వారిని మరణ భయము నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇది ఆశీర్వాదం. ఈ మరణ భయము నుండి నువ్వు తప్పించుకోవడమే నీకు ఆశీర్వాదం. అందుకే పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమే. మరణ భయం లేదండి పౌలు గారికి, లాభం అంటున్నాడు సావుని. అదొక అపశకునముగా ఫీల్ అవ్వట్లేదు. అయ్యే మాట్లాడక అలాగా అనట్లేదు. మనమైతే అలాగంటాం. శుక్రవారం మెలుగు ఆ మాటలు మాట్లాడతావేటి, మంగళవారం మెలుగు ఈ మాటలు మాట్లాడతావేటి. మనకు సెంటిమెంట్స్. దేవునికి మహిమ కలుగును గాక. సావు గురించి మాట్లాడితే అపశకునం అంటారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? సావు లాభం అంటున్నాడు. నిజమే, నిజముగా సావు భయము పోగొట్టుకున్నవాడు యేసుక్రీస్తు నామంలో సావు లాభముగానే భావిస్తాడు. లాభం అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అదొక లాభకరమైనది సావు. ఏంటి లాభం అంటే, దేవుణ్ణి చూడడం ఒకటి లాభం, మహిమలో ప్రవేశించడం అదొక లాభం. అవునే కదా? దేవుని దగ్గర ఉన్న కిరీటమును ధరింపు చేసుకోవడం అదొకటి లాభం. ఆయన సింహాసనమును మనం పొందుకోవడం అదొకటి లాభం. మరి లాభం కాదు ఇప్పుడు చెప్పాలి, లాభం కాదా? ఏం చెప్పి కూర్చోండి ఈ ప్లాస్టిక్ కుర్చీలో మన సింహాసనం ఎత్తాడట దేవుడు. మరి లాభం కదా అది? బంగారపు వీధిలో, బంగారపు రోడ్లు, అవునే కదా? తెల్లటి వస్త్రాలు, మరుగైన మన్నా, జీవవృక్ష ఫలాలు, అలా కూర్చుంటారు ఏంటని మాట్లాడుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి లాభం కాదది? సాబైతే లాభమే అనండి. మరి ఇంకా భయం వేసేస్తుంది, చచ్చిపోతానేమో, అయ్య బాబోయ్ చచ్చిపోతానేమో. ఎవరయ్యా చచ్చిపోయేది? సావు లేదు తెలుసా? దేహానికే సావు, ఆత్మకు సావు లేదు. ఆత్మకు సావు లేదు. చెప్పండి. ఇప్పుడు ఆశీర్వదించాడట. ఆశీర్వదించిన వెంటనే యాకోబు అంటున్నాడు, ఆహా ఏమి నా భాగ్యము, దేవుణ్ణి ముఖాముఖిగా చూసి తిని అయినా నేను చచ్చిపోలేదు అంటున్నాడు. ఇప్పుడు
ఏమంటున్నాడు అక్కడ? చదవండి నాన్న కిందకి. ఆదికాండంలో యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినను నా ప్రాణము దక్కినదని, నేను చచ్చిపోలేదే, నేను బ్రతికే ఉన్నానే. ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అప్పుడు అతడు తొడకుంటుచు అంటే ఎక్కడ గుద్దాడు దేవుడు? తొడగూడి మీద గుడ్డేసరికి ఇంక తొడ పోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రజలు తొడకోటి మాంసం తినరంట. ఇజ్రాయెల్ ప్రజలు ఏం తినరు? బత్సింగర్ సహవాసం వాళ్ళు కూడా తినరు. బత్సింగర్ సహవాసం తెలుసా? హెబ్రోన్ సహవాసం, హెబ్రోన్ తెలుసా? వాళ్ళు కూడా ఏటమాసం కొనేటప్పుడు ఇది తొడ మాంసమా అని అడుగుతారు వాళ్ళు. ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. తినరు వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రజలు తినరట. చూడండి, అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు. స్తోత్రం చెప్పండి. దేవుడు దాన్ని కొట్టాడు, అది శాపకార్థమైనదని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజలు తినరట. దేవుని బిడ్డలారా, ఇక్కడికి ఇది జరిగింది. 32వ అధ్యాయం. నేను ముఖాముఖిగా దేవుని చూశాను, నేను చచ్చిపోలేదంటే సావుని జయించేశాను అన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంక యాకోబుకి. ఏ ఫీలింగ్ వచ్చింది? సావు భయమును ఇది జయించాల క్రైస్తవుడైన వాడు. ఖచ్చితంగా మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించడానికి వచ్చిన దేవుడైన రక్తమాంసములు గలవాడిగా వచ్చాడు. అందుకే కాబట్టి నువ్వు కూడా ఈ మరణం అనే దాస్యము కింద ఉంటే ఇంకా నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు, నీ హృదయంలో పెట్టుకున్నవాడవు, రక్షణ పొందినవాడు కావు. మరణం అనే దాస్యం నుండి బయటకు వచ్చి సావైతే లాభమే అన్నట్లుగా ఉన్నావు అంటే నీవు యేసుక్రీస్తు ద్వారా జీవములో ఉన్న వ్యక్తివని ఖచ్చితంగా అక్కడే అర్థమైపోతుంది. జీవము అనండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా?